చేయాలి. అందరు తీయండి, బైబిల్ ఉన్న వారు త్వరగా చదవండి. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవము కలుగ చేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనిషి కుమారుడు దానిని మీకు ఇచ్చును. అందుకే తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు. చెప్పాను, ఆరు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయాలని ఆయన అడగగా యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియలను చెప్పిన వారితో చెప్పిన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, దేవుని వాక్యములో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో మీరు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడదు. అక్షయమైపోయినటువంటి ఆహారం కొరకు కష్టపడద్దు, కానీ క్షయమైనటువంటి ఆహారం కొరకే. దేవునికి స్తోత్రం చెప్పండి. క్షయమైపోయే ఆహారం కొరకు మీరేం చేయకూడదంట. అది క్షయమైపోయేది ఏంటి? ఈ లోకంలో అన్ని కూడా ఏమైపోతాయమ్మా? క్షయమైపోతాయి. అవునా కదా? క్షయమైపోయేది. ఆ వస్త్రాలు, వాహనాలు, ఈ భూమి మీద ఉన్నదంతా కూడా క్షయమైపోయేది. మన శరీరం అంతా కూడా క్షయమైపోయేటువంటి దేహము. అయితే మనం తీసుకునే ఆహారం కూడా ఏమైపోయింది? క్షయమైపోయింది. అయితే నిత్య జీవము కలుగ చేయు అక్షయమైనది, వాడబారనిది ఆహారం ఏంటంటే అది ఆత్మీయ ఆహారము, అది వాక్యం అనేటువంటి ఆహారము. దేవునికి స్తోత్రం. ఆహారం తినటానికి ఇష్టపడాలా, తినటానికి కష్టపడాలా. ఆ ఆత్మీయ ఆహారం, వాక్యమైన ఆహారము వినిపించడానికి కష్టపడాలా. దేవునికి స్తోత్రం. స్వార్థ చేయటం అంటే ఈజీ కాదు. స్వార్థ ఉచితమే, కానీ స్వార్థ ప్రకటించడం కష్టమైంది. ఆ స్వార్థ ప్రకటించే మరి విధానంలో మనందరం ఏం చేయాలంటే, కష్టమైన ఇష్టం చేసుకుంటే దేవుని పని వేగవంతం అయిపోయింది. దేవునికి స్తోత్రం. మనిషి కుమారుడి తండ్రి అయిన దేవుడు ఎందుకు పంపించాడంటే, నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారము కొరకు కష్టపడు. అది ఇవ్వటానికే ఆయన మనిషి కుమారుడు ఎందుకు ఇచ్చాడు? వచ్చాడంటే ముద్ర వేశాడంట. ముద్ర వేసి ఎందుకు పంపించాడండి? క్షయము కానిది, అక్షయమైనది, అక్షయమైన ఆహారం ఇవ్వటానికి మనిషి కుమారుడు తండ్రి అయిన దేవుడు పంపించాడు. ముద్ర వేసి మనం కష్టపడాల్సిన దేనికోసం అంటే, ఈ లోకంలో ఉన్న వాటి కొరకు ప్రయాసపడితే కష్టపడతాం. ఒక లోకమంతా సంపాదించుకుని తొదకు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వారికి ఏమి ప్రయోజనము? లోకమంతా కాదు, మనం సంపాదించుకోవాల్సింది దేవుని యొక్క రాజ్యాన్ని సంపాదించుకోవాలి. హల్లెలూయా. మనము దేవుని ఆత్మ కొరకు ప్రయాసపడాలి, వాక్యము కొరకు ప్రయాసపడాలి. పోయిన వారం చెప్పుకున్నాం, ఆత్మ లేనివాడు మనం ఏం గమనించుకోవాలా? ఆత్మ పొందాలా, భాషలు మాట్లాడాలి, ప్రవచనాలు చెప్పాలి, దేవుని సన్నిధిలో వరాలను పొందుకోవాలా, దేవుని రాకడ కొరకు సిద్ధపడి అనేక మందిని ఏం చేసుకోవాలి? మనందరము సిద్ధపరచాలా. ఆత్మ మనం ఏం సంపాదించుకోవాలంటే, ఈ భూ సంబంధమైన వాటిని కాదు, కానీ పరలోకంలో ఉన్న వాటిని మనము సంపాదించుకోవాలి. పోయిన వారం ఏమో చెప్పుకున్నాం, ఏమితో మనకేం కావాలండి? ఏమండాలి? ఆత్మ ఉండాలి. ఆత్మతో పాటు మీరు క్రీస్తు లేపబడిన వారైతే పైన వాటి మీద మనసు పెట్టుడు, గాని భూ సంబంధమైన వాటి మీద మనసు. పరలోకంలో మన పౌరసత్వం ఉన్నది. ఏమని చెప్పుకున్నామండి? అంతేగా, మన పౌరసత్వం ఏమంది? దాన్ని పౌరసత్వం అంటే ఏంది? సిటిజన్షిప్. ఈ భూమి మీద మనం భారతీయులము, ఇండియన్స్ అని చెప్పుకున్నాం. మనకి ఎక్కడ ఇక్కడ ఏముంది? పౌరసత్వం ఉన్నది. మనం భారతీయులము, సిటిజన్షిప్ ఉన్నది. కానీ అమెరికాలో సిటిజన్షిప్ మనకి లేదు. మన పౌరసత్వం ఎక్కడ ఉందంటే పరలోకంలో ఉన్నది. హల్లెలూయా. మనం ఈ లోకంలో యాత్రికులము, పరదేశం. అందుకని ఒక పాట పాడితే భయపడ్డాం. విన్నా, పరలోకమో నా దేశమో పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను, నేను యాత్రికుడను. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశం.
దేశము ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను ముగిపోను, ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగిపోను. పరలోకము నా దేశము పరదేశి నీలా మాయలోకమేగా నేను. మనందరము యాత్రికులము. ఇది మన దేశం కాదు, మన ఊరు కాదు, మనందరము కూడా వలసకొచ్చాం అంటారే. మా ఊరు అదేంటి వలసకొచ్చామన్నట్టే మనం అందరం ఇక్కడికి ఏడకొచ్చాము. వలస అయిపోయిన తర్వాత, టైం అయిపోయిన తర్వాత ఒక 4 రోజులు అమెరికా వెళ్ళాలంటే ఏమిస్తారమ్మా? వీసానా? వీసా ఇస్తారు. ఎన్ని రోజులు? టూరిజం పీరియడ్, బిజినెస్ పని మీద అయితే ఆ పీరియడ్ ఇస్తాడు. ఒక 1 మంత్ యాత్రకి వెళ్తే 1 మంత్ ఆయన ఎరుషలేము వెళ్ళింది, అది కూడా యాత్ర. ఏ యాత్ర? ఎరుషలేము యాత్ర. ఆగ్నేస్ అంటే ఎరుషలేము యాత్రకి ఎన్ని రోజులు? 10 days అంట. 10 not 12 అమ్మా, 10 days. 10 days తర్వాత అక్కడ ఉంటే ఊరుకోరాడు. చెల్లె జానా హే అంటారు, తరుగుతాడు. మీరు అయిపోయింది, యాత్ర అయిపోయింది, వెళ్ళిపోంటారు. అవును కదమ్మా? 10 రోజులే ఆ యాత్ర. నీ యొక్క జీవితంలో, నా యొక్క జీవితంలో దేవుడు పీరియడ్ పెట్టాడు. ఈ పీరియడ్ లోపు దేవుడు ఏ పని ఇచ్చాడో, ఎందుకు తెచ్చామో, ఎందుకు పంపించాడో ఆ యొక్క పనులన్నీ పూర్తి చేసుకుంటే దేవుడు అంటాడు, ఆ యొక్క యాత్ర పీరియడ్ అవ్వగానే దాన్ని ఏమంటారు, యాత్ర పీరియడ్ అయిపోయిన తర్వాత వెంటనే అంటాడు, నరులారా తిరిగి రండి అని చెప్పినప్పుడు తప్పనుకోండి మొత్తం. అయ్యా కూతురు పెళ్ళే కదా, ఉద్యోగం వచ్చిపోయా, అయ్యా ఇది లేదు. రమ్మనంగానే అమాంతంగా ఏమవుతుందో చెప్పండి, వెళ్ళిపోవలసిందే. దేవుడు యాత్రికులంగా పంపించాడు. మన దేశం పరలోకంలో ఉన్నది. పరలోకం గురించి ఎక్కువగా ఆలోచన చేయాలి. ఎక్కువ లిగితే మనం ఈ భూమి మీదే ఆలోచన, కానీ పరలోకాన్ని మర్చిపోతున్నాం. దాని గురించి ఆలోచన చేయాలి. హల్లెలూయా. పరలోకంలో ఏమి సంపాదించుకోవాలి, ఏమి ఉండాలని మనం చెప్పుకున్నాం. త్వరగా చెప్పాలా? నేను చెప్పాను, ఈ ఊరు చెప్పాను, నేను ఊరుకొని చెబుతున్నాను. పోయిన ఆదివారం చెప్పింది, పరలోకంలో మనకి ఏముండాలా, పరలోకం మన దేశం, పరలోకంలో మనం కలిగి ఉండవలసింది ఏంటి? త్వరగా చెప్పాడు. బ్యాంక్ అంట. మొట్టమొదట మనం పరలోకము వారసులుగా సిటిజన్షిప్ చెప్పాలి. అంటే తను ఎందరైతే భూసత్వం, తను ఎందరైతే అంగీకరిస్తారో వారందరికీ దేవుని పిల్లలకు అధికారము. దేవుని బిడ్డలంగా మనం ఆయన బిడ్డలంగా మారాలంటే మారు మనసు పొంది బాప్తీసం రక్షణ పొందుకుంటే నీ పేరు జీవ గ్రంథంలో రాయబడింది. ఆధార్ కార్డు కాదు, వాటర్ కార్డు కాదు, లేకపోతే ఆరోగ్యశ్రీ కార్డు కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎక్కడ ఉండాలమ్మా మస్తరం గారు? పరలోకంలో మనకేముండాలా? తొందర చెప్పేసేయండి అమ్మా. జీవ గ్రంథంలో పేరు. ఇంకా పరలోకంలో ఏం సంపాదించుకోవాలా? పరలోకంలో పేరు మాత్రమే కాదు, ఇల్లు ఏమంటారా? ఇదిగో నా తండ్రి ఏంటి అనేక నివాసం కలవు, నేను వెళ్తున్నా. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచినట్లుగా నేను వెళ్ళి మరలా వచ్చి మిమ్మల్ని నేనుండే స్థలంలో ఉండినట్లుగా తీసుకెళ్తున్నాను. హల్లెలూయా. ఎవరిని తీసుకెళ్తాడు? ఎవరికి ఇల్లు ఉండిద్ది, ఎవరికి పరలోకంలో స్వాస్థ్యం ఉండిద్దంటే ఆయన బిడ్డలుగా, ఆయన పిల్లలకే. నువ్వు ఎవరికి ఇస్తావు ఆస్తి? ఇల్లు కట్టించింది ఎవరి కోసం? ఏమా నువ్వు ఆస్తి సంపాదించింది ఎవరి కోసం? నీ పొలమే ఉరికి, నీ ఆస్తి ఉరికి, నీ ఇల్లు ఉరికి, నీ కారు ఉరికి, నీ కట్టుకున్న అపార్ట్మెంట్ ఉరికి, నీ గోల్డ్ ఉరికి. ఎంత ఏం చేస్తావు? అయిపోయిందమ్మా. నువ్వు అక్కడ కూడా పెట్టే అక్కడ అయ్యండి చెప్పి చక్కగా నీ యాత్ర ముగించేటప్పుడు అన్ని బిడ్డలకి ఇచ్చేసి వెళ్ళిపోతావు కదా. యేసయ్య కూడా ఆయన బిడ్డలకి, రక్షణ పొందిన వారికి, ఆయన కొరకు ఈ లోకంలో ప్రయాసపడ్డ వారికి చక్కని ఇల్లు కట్టాడు. హల్లెలూయా. అక్కడ నీ పేరున్నదా లేదో చూసుకోవాలా, లేకపోతే రాపించుకో. హల్లెలూయా. తర్వాత అక్కడ నీకు స్థలం ఉన్నదా లేదో చూసుకోవాలి. అక్కడ ఏముండాలా? ఇల్లు కట్టుకో, పరలోకంలో ఇల్లు కట్టుకో. దేవునికి స్తోత్రం. తర్వాత అక్కడేముండాలంటే బ్యాంకులో డబ్బులు ఉండాలా. ఈ లోకంలోని బ్యాంకులో డబ్బులు ఉంటే ఏటీఎం కార్డు తీసుకొని పెడితే నెంబర్ నొక్కితే అని వచ్చేది. బ్యాంకులో డబ్బులు లేకపోతే జీరో. ఏమంటారు? కంప్యూటర్ చెప్పి అయితే క్షమించండి, మీ అకౌంట్ లో డబ్బులు లేవు, అకౌంట్ తీసుకుని పెడతాను, అయితే నీ ఆధార్ కార్డు సారీ కదా. బ్యాంకులో డబ్బులు పడాలి. అందుకని ఎక్కడ దాచుకోమనంటే ధనము
పరలోకమందు మీరు ధనము దాచుకోండి. ఈ లోకములో ఆ ధనం అంట చిమ్మటి కొట్టి తమాచా అంటారుగా దేవుని వారికి త్వరగా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు చెప్పిన మాట. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు చెప్పిన మాట. ఇవన్నీ కూడా వాక్యాలు చూపించట్లేదు కానీ దేవుని వాక్యం త్వరగా తండ్రి 6వ అధ్యాయం త్వరగా చదవండి. 6వ అధ్యాయంలో ప్రభు చెప్పిన మాట 6:20 త్వరగా ఎవరు తీస్తాడు చదవండి. 6:20 పరలోకమందు నీ కొరకు ధనము కూర్చుకొనుడి అచ్చట చిమ్మటమైనను ఏంటండి చిమ్మటమైనను చెమ్మటైనను తుప్పైనను తుప్పైనను దానిని తినదు తినేయదు. దొంగలు కన్నము వేసి దొంగలెవరు నీ ధనం ఎక్కడుండునో నీ హృదయమును అక్కడే ఉండును. దేవునికి స్తోత్ర. దేవుడు ధనం ఎక్కడ దాచుకోమన్నాడు? త్వరగా చెప్పాలా. దేవుడు ధనం ఎక్కడ దాచుకోమన్నాడు? పరలోకములో. దేవుడు డబ్బులు ఎక్కడ దాచుకోమనంటే పరలోకమందు మీరు ధనాన్ని సిద్ధం చేసుకోండి, దాచుకోండి అన్నాడు. ఈ భూమి మీద దాచుకుంటే ఏమైందంట? ఒకటి దొంగలు వచ్చి తీసుకెళ్లిపోతారు, రెండవది చిమ్మట వచ్చి కట్టేసింది, మూడవది తుక్కు తిని వేసింది. ఇక్కడ ఎంత సంపాదించుకున్నా సరే అన్ని ఇక్కడ ఇచ్చిపెట్టి వెళ్ళాలి. నీ ఎంపట నువ్వు డబ్బులు తెచ్చుకోవాలంటే నువ్వు ఎక్కడ వేసుకోవాలి? ఏ బ్యాంకులో చెప్పండి అమ్మా? పరలోక బ్యాంకులు వేసుకోవాలా. దేవుడికి స్తోత్రం. మరి పరలోక బ్యాంకులు ఏడేస్తాము? ఇక్కడంటే ఆంధ్ర బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, సెపరేట్ స్టేట్ బ్యాంకు, SBI, ఇంక ఎన్నోటిగా చాలా బ్యాంకులు టక్కున వేసుకొస్తున్నాం. 1 లక్ష రూపాయలు, 2 లక్షలు, 3 లక్షలు వేసుకుంటాం. మరి అక్కడ బ్యాంకులు ఎలా వేస్తాము అంటే అక్కడ ఏం లేదు. అక్కడ దేవుని యొక్క వాక్యం ఉన్నది. ఈవిడే మీకు నువ్వు ఇవ్వటమే. ఏంటి? నువ్వు ఇచ్చే ప్రతి కానుక, మీరు ఇచ్చే దశమ భాగంలో, మీరు దేవుని పరిచర్యలు జరుగుతున్నప్పుడు, మీటింగ్స్ జరుగుతున్నప్పుడు ధారాళంగా ఇస్తావే. గుప్పిలి దేవుని పర్యటన ఒక 5,000, 10,000 ఇంత నువ్వు ఎంత ఇస్తున్నావు, ఎంత ధారాళంగా ఇస్తున్నావు. నువ్వు ఇచ్చే ప్రతి పైసా ఏ బ్యాంకులో పడుతుంది? పరలోక బ్యాంకులు నువ్వు దాచుకుంటున్నావు. దేవునికి స్తోత్ర. సభలకు ఇచ్చిన, సేవి క్రిస్మస్ కి ఇచ్చిన, లేకపోతే ప్రత్యేక కృతజ్ఞతతో ఇచ్చిన, దేవుని పని కొరకు వస్తువు లేదని నువ్వు దేవుని కొరకు ఎంత అయితే ధనాన్ని ఇస్తున్నావో ఈ ధనమంతా కూడా వడ్డీతో సహా దేవుడు ఏం చేస్తాడు? ఈ పరలోక బ్యాంకులో, రేపు అకౌంట్ లో ఈవిడి మీకు అక్కడ ఇస్తాడు. దేవునికి స్తోత్ర. ఆ ధనము పరలోకములో మనం కూర్చుకోమంటున్నాడు దేవుని బిడ్డ. నువ్వు దేవునికి ఇస్తే దేవుడు నీకు రెట్టింపుగా ఇస్తాడు. భూలోకంలో ఇస్తాడు, పరలోకంలో కూడా దేవుడు ఈ భూలోకంలో ఆశీర్వాదం, పరలోకంలో అక్షయమైన ధనం దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. కానీ పరలోకంలో ఏముండాలంట? ఒకటి పేరు ఉండాలా, రాసుకున్నావా? రెండోది ఏముండాలా? ఈదును సంపాదించుకోవాలా? మూడోది దేవునికి స్తోత్ర. పరలోకంలో ఇంకేముండాలంటే నీకు బహుమానాలు ఉండాలా. ఏమండి అండి? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వారి క్రియలు చొప్పున నా యొక్క వారికి చూపికేమన్నది బహుమానము, జీతము అన్నది అంటున్నాడు. పరలోకంలో నీ పని, దేవుని పని కొరకు ఏమిటిదంటమ్మా? జీతము నీ కొరకు దేవుడు దాచించాడు. తర్వాత దేవుడు బహుమానాలు ఇస్తాడు, బహుమానం ఇస్తాడు. ఏమిస్తున్నాడు? ఇక్కడ ఈ భూమి మీద దేవుని కొరకు ప్రయాసపడిన వారందరికీ, ఆత్మను సంపాదించిన వాళ్ళు, సేవ చేసిన వాళ్ళందరికీ దేవుడు ఒక్కొక్కడికి ఏమిస్తాడు? బహుమానాలు ఇస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. తర్వాత పరలోకంలో ఏమున్నదంటే నీకు జీవ కిరీటం ఉన్నది. ఏమన్నదమ్మా? నీ కిరీటం ఉన్నదా లేదో చూసుకో. ఎన్ని చెప్పాను నేను ఇప్పుడు? నెంబర్ 1, ఒకటి పరలోకంలో ఏముండాలంట? పేరు ఉందా లేదా చూసుకో. పరలోకంలో ఏముండాలంటమ్మా? ఇల్లు ఉండాలంట. దేవుని స్తోత్రం. ఇల్లు ఉందా లేదా, కట్టుకున్నావు లేదు చూసుకో. నెంబర్ 3, బ్యాంకులో బ్యాలెన్స్ ఉండాలి. 3, 4 బహుమానము. దేవుని సరిధిలో బహుమానం ఎవరికంటే 10 ప్రాంగంలో ఎవరైతే మొదటగా ఉంటారో, ఆ దేవుని పైన, దేవుని కార్యాలన్న, దేవుని ఎవరు రంగంలో, పరిగెత్తు రంగంలో మొదటగా ఎవరు పోటీలు గెలుస్తారో వారికి బహుమానం ఉండిద్ది. అంతేకమ్మా మనం కూడా దేవుని కొరకు పరిగెత్తితే దేవుడు నీ కొరకు బహుమానం. అందరు పోలు అంటున్నాడు, ఈ 10 మందితో నేను మంచి పోరాటం పోరాడితేనే నా పరుగును ఉదముట్టించిన నా కొరకు నీతి కిరీటం ఉన్నది. హల్లెలూయా. నా కొరకు బహుమానం ఉన్నదని కొరికి పత్రికలు అంటాడు. బహుమానం ఉన్నది, తర్వాత కిరీటము ఉన్నది. కనుక కిరీటం, మనకు బహుమానాలు కూడా దేవుని దగ్గర పంచుకోవడానికి ప్రయాసపడాలి. తర్వాత ఇంకేమున్నదంటే పరలోకం కిరీటం ఉన్నది. కిరీటం ఎవరికి ఇస్తాడు?
చదవండి. పేతురు రాసిన పత్రిక కిరీటం వరకు. పేతురు రాసిన పత్రిక యాకోబు పత్రిక అనుకోండి సార్, 2వ అధ్యాయం త్వరగా చదివేసాడు. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలా. ఇది పరలోక సంబంధమైనటువంటి విషయాలు కనుక మనం దేవుని యొక్క సన్నిధిలో గుర్తుపెట్టుకుని వీటి కొరకు మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. యాకోబు పత్రిక 1:12. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తండ్రి ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. ఏమండి, దేవుడు ప్రేమించు వారికి శోధనలు సహించుకోవాలా, శ్రమను ఓర్చుకోవాలా. అలా శోధన సహించుకుంటే మనం ధన్యులుగా మార్చబడతాం. శోధనలో శ్రమలో నిలబడాలా. శోధనలో నువ్వు నిలబడి దేవుని సన్నిధిలో ఉంటే శోధన సహించువానికి యాకోబు పత్రిక 1:12 ప్రకారం శోధన సహించువాడు ధన్యుడిగా. రెండవది, శోధన నిలిచి ఉండాలి. శోధనలు వచ్చినప్పుడు భక్తులు నిలిచి ఉన్నారు, పడిపోవాలా. శోధనలో నుండి ఏమైనా జయం పొందుకున్న యాకోబు దేవుని వాక్యంలో యోబును శోధన సహించుకున్నాడు, ధన్యుడిగా మార్చబడ్డాడు. యోసేపు శోధన సహించుకున్నాడు, ధన్యుడిగా మార్చబడ్డాడు. ఇంకెవరో శోధన సహించుకున్నది. ఎన్ని శోధనలు వచ్చినాయి? దానియేలు శోధన వచ్చిన సహించుకున్నాడు, ధన్యుడిగా మంచి బహుమానాలు పొందుకున్నారు. ఈ లోకంలో మనం కూడా దేవుడిచ్చే జీవ కిరీటాన్ని పొందుకున్నాము గాక. హల్లెలూయా. ఇలా ఇంకా మన పరలోకంలో ఏమవుతాయి మనతో ఏమంటే అంటే ఎన్ని విషయాలు చెప్పాను త్వరగా చెప్పండి. నెంబర్ 1 పేరు, నెంబర్ 2 ఇల్లు, నెంబర్ 3 బ్యాంక్ బ్యాలెన్స్, నెంబర్ 4 బహుమానం, నెంబర్ 5 జీవ కిరీటం, నెంబర్ 6 ఏంటంటే సహిస్తే దాని మొత్తం. నెంబర్ 6 నేను చదువుతున్నాను, మన క్రియలు మన వెంట వస్తాయి పరలోకానికి. పరలోకం మన వెంట వచ్చేది ఏంటి? బైబిల్ చెబుతుంది, అంతటా క్రీస్తునందు మురికినందు మృతులు ధన్యులు, నిజమే వారు ప్రయాసలు మాని విశ్రాంతి పొందుతున్నారు, వారి క్రియలు అది వారి వెంట వస్తుంది. మనం మంచి చేసిన మన చెడు ఎక్కడికి వచ్చిందంటమ్మా? పరలోకంలో మనం వెంట వచ్చేది భూమి మీద ఏది రాదు, కానీ మనం చేసిన మనం చేసినటువంటి చెడు రెండు వస్తాయి. అవి మంచిమైనా సరే చెడ్డమైనా సరే క్రీస్తు న్యాయపీఠం దగ్గర తీర్పు తీర్చి అప్పుడు దేవుడు నువ్వు మంచి పనులు చేసి దేవుని చిత్తం చేస్తే అక్కడ బహుమానం ఇస్తాడు. దేవునికి స్తోత్ర. మనకు ఆరోగ్యంగా మనం ఏం చేయాలంటే అక్కడ మన క్రియలు దేవుని దగ్గరికి వెళ్తాయి. అందుకనే కొర్నేలు ప్రార్థన చేసుకుంటుంటే కొర్నేలు దగ్గరికి దోకొచ్చేటండి. కొర్నేలు, నువ్వు చేసిన ప్రార్థన, నీ ధర్మ కార్యాలు, దేవుని కొరకు ప్రజల కొరకు చేసిన ధర్మ కార్యాలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? చెప్పలేనమ్మా, వాక్యాలు తెలుసు కదా. ఏంటి అర్థమవుతారు? కొర్నేలు గురించి తెలుసా లేదా? చెప్పండి, అక్కడికి చెప్పరే. కొర్నేలు ప్రార్థన చేసుకుంటుంటే దోత పరలోకం నుండి ఏమవుతుంది? కొర్నేలు, నువ్వు చేసిన ప్రార్థనలన్నీ ప్లస్ నువ్వు ధర్మ కార్యాలు చేసేవా, నీ క్రియలు అవన్నీ దేవుని యొక్క జ్ఞాపకార్థంగా చేరుకుని దేవుని యొక్క కంటే మనం చేసే కార్యాలు, ధర్మ కార్యాలు, చేసేటువంటి దేవుని పనులు దేవుని దగ్గరికి వెళ్తాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గర పరలోకంలో మనకుంటే ఇవన్నీ. ఇంకో మాట చెప్పి ఇద్దరు పరలోక సెక్షన్ ముగిస్తాం. ఏమండి, ఇంకొక మాట ఏంటంటే పరలోకంలో మనకంటే ముందు మనం చచ్చిపోయేటప్పుడు క్రియలు వస్తాయి, కానీ మనకంటే ముందు పరలోకంలో వెళ్ళేది ఒకటి ఉంది. మీకు ఇప్పుడు దీని ఏమంటారంటే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ లాగా చెబుతాం. మనందరికంటే మన తరపున పరలోకంలోకి వెళ్ళేది ఒకటి. ఇది ప్రశ్న. 7వ మాట, మనం వెళ్ళాం, మనకంటే ముందే నీకు ఆత్మ, మనం వెళ్తే నీకు ఆత్మ మనమే. ఈ ప్రశ్న ఆలోచన పరలోకానికి తెలియదు. ఒకసారి అందరూ ఆలోచన ఏమా చెప్తారండి, మనకంటే ముందు వెళ్ళేది దుర్గా క్రియలు ఎక్కువ. మనం వారి వెంట వారి క్రియలు, మన తర్వాతే ఉంటాయి క్రియలు. మనందరూ ఇక్కడ ఉండగానే పరలోకానికి మన తరపు వెళ్ళేది ఒకటి. హల్లెలూయా. మన ప్రార్థన ఎక్కడికి వెళ్ళింది? పరలోకానికి వెళ్ళింది. దాంతో పాటు ప్రార్థనతో పాటు ఒకటి ఉంది. ఎవరు చెప్తుంది? హల్లెలూయా. మన కన్నీరు అంటారు, దాచి ప్రార్థన చేసే ప్రార్థన కన్నీరు దేవుని దగ్గరికి ఉంది. అందుకని
జీవ కవులలో మన కన్నీరు దేవుని దూతలు మీ మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తే దేవుని యొక్క దూతలంట రివ్వుని వచ్చి నా బిడ్డ వచ్చింది మందిరానికి శుక్రవారం లేకపోతే పలానప్పుడు ఎందుకు బాధ వచ్చిందని చేస్తే నువ్వు వచ్చి ఎడుతా ఉంటావు. కన్నీరు ఏం చేస్తే బైబిల్ మీద కాదు, పుస్తకం మీద కాదు. ఆ కన్నీరు దాంట్లో పడితే ఉడ్డులు తీసుకొస్తే పడితే 2 దూతలు. అప్పుడు దేవుని సన్నిధి కన్నీరు పర్లేదు ప్రభువా, నీ కుమార్తె నీ కుమారుడు ఏడుస్తున్నారయ్యా, కన్నీరు గారుస్తున్నారయ్యా. దేని కొరకమ్మా అంటే వాళ్ళ అమ్మాయి కోసం అయ్యా, వాళ్ళ అబ్బాయి కోసం అయ్యా, అయ్యా ఉద్యోగం కోసం అయ్యా, ఇల్లు కోసం అయ్యా, అప్పుల కోసం అయ్యా, సమస్యల కోసం అయ్యా, అయ్యా నీ సేవ కోసం అయ్యా, లేకపోతే ఆత్మల కోసం అయ్యా, అయ్యా అప్పుడు ఆత్మలో ఎదగాలనయ్యా అని ఈ తీసుకెళ్ళి దేవుని దగ్గర నీ కన్నీరు ఉంటాడు. హల్లెలూయా. దేవుడు అప్పుడు స్పందిస్తాడు, అప్పుడు కదులుతాడు. హల్లెలూయా. మనకు ప్రియులారా, మనకు పరలోకంలో ఇవన్నీ ఏమంటే ఒక్కసారి అవగాహన ఉండటానికి నేను పోయిన వారం జ్ఞాపకం చేస్తే మరలా ఇప్పుడు మీ మనసులో ఉండటానికి జ్ఞాపకం 7 విషయాలు చెప్తాను, త్వరగా చెప్పేసాయి. చెబుతున్నారా దేవగ్రంథంలో మన పేరు నెంబర్ 2 పరలోకంలో మన సత్యనిల్లు నెంబర్ 3 బ్యాంక్ బ్యాలెన్స్ నెంబర్ 3 జీవక్రియలు నెంబర్ 6 క్రియ నెంబర్ 7 మన ప్రార్థన కన్నీటి. ఈ పరలోకంలో మనం ఇవన్నీ మనకనే దేవుని దగ్గరికి వచ్చి కన్నీరు కాచి మనం ఏం చేయాలంటే ప్రార్థనలు కన్నీటి ప్రార్థన చాలా వినాలి. చాలా దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని సింహాసనాన్ని దేవుడిని కదిలించి తీసుకొచ్చింది. ఈ పరలోకాన్ని గురించిన అవగాహన మనందరికీ ఉండాలి. అందుకని మనం దేని కొరకు కష్టపడాలంటే ఈ భూ సంబంధం వాటి కోసం కదా, పరలోకమందు మన కొరకు అక్షయమైనది, క్షయము కానిటువంటి అక్షయమైన ధనమన్నదాన్ని కూడా కొట్లాడు కదమ్మా. కాబట్టి దేని కొరకు కష్టపడమన్నాడు? క్షయమైన వాటి కొరకు వద్దమ్మా. ఇప్పుడు వరకు పడ్డాము దేని కొరకు? ఈ లోకంలో అందరి కొరకు పడ్డావు. ఇక నువ్వు దేని కొరకు కష్టపడాలంటే దేవుని కొరకు కష్టపడుతూ గాక, దేవుని పని కొరకు కష్టపడుతూ గాక, స్వార్థ పని కొరకు కష్టపడుతూ గాక, దేవుని ఆత్మలు సంపాదించడానికి కష్టపడుతూ గాక. పరలోకములో మనకు స్వాస్థ్యం ఇలా ఈ దీని కొరకు మనం ఏం చేయాలంటే ప్రయాస పడాలా, సిద్ధపడాలా. వాటి కొరకు మరి ఆయత్తం అవ్వాలన్నది దేవుని. మనం వచ్చేటప్పుడు మనమే కాదు, మనతో పాటు మన కుటుంబాలు కూడా మందిరానికి రావాలా. అది ఈ ప్రయాసం. ఈ లోకమైన పిల్లలు లేటుకు వచ్చే లోపు వాళ్ళ కోసం అన్నం రెడీ చేసుకుని లక్ష్యపోయి కష్టపడితే ఈ పిల్లల కొరకు ఆహారాన్ని వారికి కనిసిపరుస్తారు. సేమ్ టైం వారి ఆత్మ రక్షణ కొరకు కూడా ప్రార్థన చేయాలా, వారికి వాక్యాన్ని అందించాలా, వారి దేవుని మందిరానికి మనము తీసుకురావాలా. మనం ఒక్కళ్ళమే రావటం కాదు, మన కుటుంబాలుగా దేవుని మందిరానికి రావాలంటే అది నీ ప్రయాసపడాలా, కష్టపడాలి. అందుకోసం రావడం కుటుంబం అంతా రావడం అంటే మామూలు ఈజీ విషయం, అంత సామాన్య విషయం కాదు. అందరూ రారు, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలా, వాక్యం చెప్పాలి, చేతి పట్టుకుని లాక్కోవాలా, వారిని ఏదో విధంగా కుటుంబాన్ని దేవుని మందిరానికి నడిపించాలా. అందుకోసం నువ్వు కష్టపడు, దేవునికి స్తోత్రం. వారి రక్షణ ఇవ్వడానికి కష్టపడి దేవునికి స్తోత్రం. నువ్వు వచ్చేటప్పుడు ఒక్క వ్యక్తిగా రాకూడదు, నీతో పాటు కొంత వ్యక్తులు మందిరానికి రావాలమ్మా, దేవుడి కార్యాలు చూడాలమ్మా. దేవునికి స్తోత్రం. కనుక ఈ విషయాన్ని మనం మరొకటి దేవుని కొరకు ప్రయాసపడండి, పని కొరకు ప్రయాసపడండి. వారంలో ఆల్నైట్ ప్రేయర్ జరిగింది. 3 రోజులు నేను ఇక్కడే ఉన్నా. ఈ 3 రోజులు ఆల్నైట్ ప్రేయర్ కి ప్రతి నెల నేను ప్రకటన చేస్తున్నా. అది చాలా తక్కువ మంది వస్తున్నా. వీటన్నిటికీ లెక్క నేను అడగను. ఏడవది లెక్క తప్పండి. నీ సమయం 24 గంటల్లో ఏం చేస్తున్నావో, నువ్వు దేవుని కార్యాల విషయంలో ఎలా ఉన్నావో ఆడోడి నేను ఆయనకు అప్పగించాను. నేను మాత్రం వెళ్తున్నా, చెప్పినట్టుగా చేస్తున్నా. దేవుని పట్ల ఆమె గురించి ఎంతో మంచిగా వారం అది జరిగింది. నెల ఒకరు బలహారం తీసుకొస్తున్నారు. ప్రతి నెల కన్నమ్మ గారు మాత్రం మానట్లేదు. అయ్యా ఆమెదయ్యా నేను తీసుకొస్తాను అంటాడు. అంటున్నా పోతే ఆయన చూసుకుంటాడు. రోజు నెల ఆమె అంటున్నా, నేను ఈ నెల ఆమెకి బలహారం తీసుకొస్తాను అనేవాళ్ళు ఉంటే పరలోకంలో కూర్చుకుంటున్నాడు అనుకో. స్తోత్రం.
హల్లెలూయా. పిల్లరా తీసుకొచ్చి తర్వాత నిన్న స్వార్థ వీధి స్వార్థ కోసం ప్రారంభించే 26వ తారీఖు మొట్టమొదటి మన క్రాస్ రోడ్ లో మన పార్లమెంట్ దగ్గర, రెండవ భాగంగా విజయక్ గారి గృహమందు గృహం దగ్గర పెట్టాము. సన్నిబిడ్డలో చాలా మంది వస్తారు, రాలేదు. కొద్దిమంది వచ్చారు, కొద్దిమంది వచ్చిన ఎక్కువ వచ్చారు. దేవుడు చెప్పాడు కాబట్టి ఈ పేట అంతా స్వార్థ ప్రకటించమని దేవుడు చెప్పాడు. నెలలో 2 కోటాలు పెట్టాలని నేను తలుస్తున్నాను. అంత ఆనందంగా అయిపోయింది. మళ్ళా దేవుడు ఈ వారంలో ప్రార్థన చేసి మరి రేపు ఎక్కడ పెట్టాలి, ఏ వీధిలో పెట్టాలి, నేను నాకైతే ఒక ఆలోచన వచ్చింది. మొట్టమొదట మన చర్చి విశ్వాసులు ఎక్కడెక్కడ ఉన్నారు, మన విశ్వాసులు ఉన్న ప్రదేశాలు, వాటి ఇంటి ముందు వాళ్ళు ఇక్కడ ఆధారం చేసి స్వార్థ కోట పెట్టాలంటే కరెక్ట్ ప్రకారం ఏదైనా వచ్చినప్పుడు కాస్త రిసీవ్ చేసుకుంటే అక్కడ మనం వీధిలో స్వార్థ ప్రకటించడానికి అవకాశం. మొదటిగా సహోదరి అక్కడ పెట్టాం. మొదట చర్చి దగ్గర ప్రారంభమై అక్కడ పెట్టాం. వచ్చే వారంలో మరి వారంలో ప్రయోజనం కావచ్చు అనుకుంటున్నాను. ఇక్కడ అందుబాటులో ఉన్న పేరు గారు ఈ స్ట్రీట్ లో లేదా రాజీ ఈ స్ట్రీట్ లో పెడతాం. తర్వాత ఇటు పక్క ఉన్నారు విశ్వాసం చూద్దాం. మనందరూ ఉంటారు. ఇక్కడున్న గంగమ్మ గారు వాళ్ళు, తమ్ముడు వాళ్ళు, మహేష్ వాళ్ళు, ఆ తర్వాత నారి అక్క వాళ్ళు అక్కడ కూడా వెళ్ళాలి. పెట్టుకున్నాం. దేవుని స్తోత్రం. అక్కోళ్ళ ఇంటికాడ, విజయక్కోళ్ళ ఇంటికాడ, అస్తూరు మమ్మోళ్ళ ఇంటికాడ కూడా ఒక స్ట్రీట్ లోనూ లేకపోతే ఏడో పెడదాం. హల్లెలూయా. కనుక ఇక్కడ సత్య సిస్టర్ అద్భుతం గారు ఉన్నారు, అందరు ఉన్నారు. ఒక్కొక్కళ్ళు గృహం దగ్గర మనం ఏం చేయబోతున్నాం అంటే పెట్టాలి. ముందర ఇది అయిపోయిన తర్వాత ఇంకెక్కడ ఏ వీధిలో పెట్టలేదో ఆ వీధిలో పెట్టి ఈ ప్రభు రేపు అడిగినప్పుడు అయ్యా ఈ పేట అంతా కూడా మేమేం చెప్పాము, వాటిని చెప్పాం. పేట వరకు మేము ప్రార్థన చేసామయ్యా, మా పని అయిపోయింది. ఈ కారణాలతో ప్రభు సంజయ్ అవుతుంది. హల్లెలూయా. ఆ తర్వాత బయలుదేరతాం. ఏంటి ఇంకా దేవుడికి బయలుదేరతాం. చెప్పండి విశ్వాసం చెప్పండి. ఇవన్నీ విన్నాను కనుక అది అయిన తర్వాత ఎక్కడికి వెళ్దాం? గౌడి గుర్తులేదు. అది సింగనగర్ గౌడికి వెళ్దాం. ఏమంటే బస్సు సింగనగర్ గౌడికి మనం ఇప్పుడు ముందర మన ఈ పరిణామం చేసుకుని అంటే అప్పుడు దేవుడు మనం కొద్దిగా అందరిని సమకూరుస్తారు. అందరిలో అన్ని కొద్దిగా ఐదవకి గ్యాదర్ అవుతాం. మనం దేవుని పైన ముందుకు తీసుకెళ్తాం. హల్లెలూయా. అది వారం అది ప్రకటన చేసాం. అది సహకరించిన కుటుంబానికి వందనాలు. మరి దేవుని సన్నిధిలో నెక్స్ట్ వీక్ వరకు ప్రార్థన చేయండి. మరి దేవుని పని వేగవంతం కావాలా, దేవుని కొరకు కష్టపడదామా? చెప్తున్నాను, ఈ నమ్మకం వాటి పట్ల ఎక్కువ కష్టపడతాం. దేవుని యొక్క క్షయము దానికి అక్షయమైనటువంటి దాని కొరకు మనం అంతర్గతం చేయాలా, కష్టపడాలి. కనుక దాని కొరకు 10 సంవత్సరాలు జరుగుతుండగా ప్రభు పని కొరకు కష్టపడటానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం దేవుడు మనకు అందించడం కాక. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో ఈ వారం జరిగేటువంటి కార్యక్రమాల కొరకు ప్రార్థన. రెండవది ఏంటంటే సండే స్కూల్ వెనకబడతాను. ప్రతి ఆదివారం నేను అనుకుంటున్నాను, శనివారం కాకుండా ఆదివారం ఈ ప్రార్థన అయిన తర్వాత పెడతాం 10 గంటల నుండి. మరి సండే స్కూల్ టీచర్ తరపుకున్నారు. మామింది కానీ సాయి కానీ ఉన్నారు. వాళ్ళు 10 గంటల నుండి వస్తే పిల్లలు ఉన్నారు, దేవి పిల్లలు ఉన్నారు, తర్వాత రాజకీయ పిల్లలు ఉన్నారు. కొంతమంది పిల్లలు గ్యాదర్ అవుతున్నారు. అక్కడ పిల్లలు ఉన్నారు, గ్యాదర్ అవుతారు. ఆదివారం పెడదాం. వచ్చిన వాళ్ళు వస్తారు. సండే స్కూల్ లేట్ అవ్వడం. సండే స్కూల్ దేవుడు చెప్పినట్టు ఈ వారం అనుకున్నాను, వచ్చే వారానికి సిద్ధపడండి. అది ప్లాన్ చేయాలి మీరు, ఓకేనా? తర్వాత ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ ప్రార్థన జరుగుతుంది. తలుపులు తెరవడానికి సేవ కోసం కుటుంబాలు శుక్రవారం ఉపవాసాలు ఉండి చాలా మంది అక్కడ దాకా వెళ్తున్నారు, సొరంగం దాకా. కానీ దేవుడు అందుబాటులో ఉంచాడు. ఆ సేపు వచ్చి మీకోసం కుటుంబాలు పరిచయం పట్టుకొచ్చి ప్రార్థన చేయండి. 2, 3, 4 చేసుకున్నారు వచ్చి. అప్పుడు గంటలకు ఎప్పుడు మీకు అనుకున్నప్పుడు వచ్చి ప్రార్థన చేయండి. దేవుని యొక్క విస్తరణలో ముందుకు సాగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా, మరి ప్రార్థనలో మీరందరూ కూడా జ్ఞాపకం ఈ విషయాలను మనసులో పెట్టుకోండి, తీసుకురండి. మన దేవుని యొక్క సన్నిధిలో ఎదగల ఎందు ఆత్మలో ఎదగలంతని ప్రభు అన్నాడు, నా నీతిని నా రాజ్యాన్ని మీరు మొదటగా అనకండి, ఆ తర్వాత అవన్నీ ఏమేమి కావాలో మీకు వస్తే అన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎందుకు కొరకు కష్టపడుతున్నాడు అంటే దేవుడు పెట్టారా క్షయము కాని ఆహారము
అక్షయమైనటువంటి ఆహారం కోసం కాదు కానీ క్షయమైపోయే ఆహారం కాదు కానీ అక్షయమైనది శాశ్వతమైన వాడకానటువంటి ఆహారం అయితే కష్టపడాలి. దాని కొరకు అది పరలోకము పరలోక రాజ్యం కొరకు ఆత్మల కొరకు దేవుని కొరకు కష్టపడితే దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడితే నీ దేవుడు నీకేమేమి అవసరమో నీ కుటుంబానికి పిల్లలకి ఏం అవసరమో అవన్నీ కూడా ఆయనకి తెలుసు. ఆయన ఆశ్చర్యకరంగా ఇస్తాడు. ఆశ్చర్యకరంగా నీవు ఒప్పుకుంటావు కనుక ఈ విషయాలు మనసులో పెట్టండి, ప్రార్థన చేయండి. మరొక ప్రార్థన అంశాలు 3 జీవితాలు వినండి. మరి తల్లి గారి యొక్క మస్తాన్ గారి ఆరోగ్యముడు ఆపరేషన్ కొరకు వెంట ఆపరేషన్ 3 సార్లు తిరిగి వచ్చింది. రేపు గురువారం అంతా ఈసారైనా షుగర్ తగ్గిపోయి ఆపరేషన్ జరిగినట్లుగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. అలాగే నాని యొక్క మనవుడు బాబు సర్జరీ విషయంలో అది చాలా ఒకసారి 2 సార్లు ఆపరేషన్ అయింది. అది మనం అనుకున్నట్లుగా ఇక సక్సెస్ కాదు. అయితే మరలా హైదరాబాద్ లో ఆపరేషన్ కొరకు బాబు చిన్న బాబుని తీసుకెళ్తున్నాడు. ఆ బాబు ఆపరేషన్ కి వాళ్ళు అడిగిన 16 లక్షలు, అంటే 16 లక్షలు అడిగితే చెప్పి అంతా ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పటికే చాలా అది ధనాన్ని ఇచ్చారు. వాళ్ళు ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడే ఆ యొక్క ప్రయత్నాలు సఫలం చేసి మంచిగా బిడ్డ ఆపరేషన్ జరిగినట్లుగా ప్రార్థన చేయండి. హల్లెలూయా. తర్వాత 10 మంది రోగులు ఉన్నారు. రోగులైన బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేయండి. ఈ వారంలో కొన్ని గృహాల్లో ప్రార్థన జరగాలి. ఈ వారం కాదు, రేపు వారంలో ఆజ్ఞసాటి ఇస్తారో రోజు ప్రార్థన మొదటి మంగళవారం పడుతున్నారు. మీరందరూ కూడా ఇదే ఆహ్వానం. అంతేదమ్మా, వచ్చిన వారు ఆదివారం చూద్దాం. మంగళవారం జరిగింది ఆ ఇంట్లో ప్రార్థన. ఇది కాకుండా నెక్స్ట్ 1 ఫిబ్రవరి 3 వచ్చింది. ఎల్లుండినా ఎల్లుండి చూద్దాం. ఎల్లుండి పెడతాం. అంటే రేపు మంగళవారం అమ్మ రాత్రి 7 గంటలకి అనుకున్నాం. లేకపోతే 7 గంటలకు కూడుకుంటే 8 గంటలతో 9:30కి అవ్వదు. మంగళవారము రేపు వారమే అని నిర్ణయించుకున్నారు కనుక ఆ కుటుంబం కోసం కాబట్టి 4 రోజులు వాయిదా పడుతుంది. కొరకు మీరు ప్రార్థన చేయాలని ప్రార్థన చేస్తున్నాను. తర్వాత మహేష్ కూతురికి చిన్నారికి రాత్రి ఆయన ఇబ్బంది పడిన బిడ్డ, ఆ బిడ్డకు కూడా దేవుడు స్వస్థత ఇచ్చినట్లుగా మీరు ప్రార్థన చేయండి. దేవుడికి మహిమ కలుగుగా. ఇవి ప్రస్తుతం ప్రార్థన రిక్వెస్ట్లు. పోతే నాని వాళ్ళ అత్తగారికి బాగా అనారోగ్యం వచ్చి ఐసీయూలో పెట్టారు. వాళ్ళ హెల్త్ కొరకు ప్రార్థన చేయమని చెప్పారు. కనుక ఇంటి కొరకు ప్రార్థన చేయండి. దేవుని యొక్క కృప మనందరికీ తోడుగా ఉండును గాక. దేవుని కనుకలతో మన పట్టుకుని అనుగ్రహించబడును గాక. మరలా మనం ఎప్పుడు కలుసుకుంటామంటే మంగళవారం. మీరందరికీ మీకు నాకు ఒకసారి అయ్యా ప్రార్థన నాకు ఫోన్ చేయండి. ఆ నెంబర్ ఉండేది కదా, లేకపోతే క్యాలెండర్లో ఉంది. నేనే మీ పట్టుకోవాలి కనుక సాధ్యమైనంత వరకు ఎంతమంది వస్తున్నారో నాకు తెలిస్తే దాదాపు నాకు పట్టుకుంటాను. ఓకేనా? అదే ప్రార్థన రిక్వెస్ట్గా మీరు జ్ఞాపకం చేసుకోవాలని. తర్వాత కొన్ని అంశాలు చేస్తున్నాం. కొన్ని వాటన్నిటిని మీరు మరొక జ్ఞాపకం తీసుకోవాలని తెలియజేస్తూ మరి ఇంతటితో దేవుని యొక్క మాటలు ముగిస్తున్నారు. ఇంకేమంటే చెప్పి ప్రార్థనలో పెడతాను. వచ్చే ఆదివారం బలారాధన సుఖపడండి. మరి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుంటాం. 20 పట్టుబడి మంగళవారం సుఖపడుతుంది. వీటన్నిటి కూడా మీరందరూ కూడా సుఖపడాలని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన దగ్గరలో భద్రపరిచి నెరవేర్చి దేవుడి కొరకు కష్టపడి అక్షయమైనది శాశ్వతమైనది